రేపు బుధవారం అధిక మాసంలో వచ్చింది కనుక ఎర్రటి గాజులతో ఇలా చేస్తే చాలు మీ సంపాదన బాగా పెరుగుతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారు. మీ భర్త బాగా సంపాదిస్తారు. ధనానికి ఎలాంటి లోటు అనేదే ఉండదు. గాజులు అంటే ముత్తైదవకి చిహ్నంగా భావించబడతాయి. గాజులకి మన భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గాజులు ఖచ్చితంగా ముత్తైదవులు వేసుకుంటూ ఉంటారు. ఈ గాజులను ముఖ్యంగా కలర్సు లక్ష్మీదేవి రంగు, రూపం, వాసన ఈ మూడింటిలో కొలువై ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. అయితే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అన్నా ఆకుపచ్చ రంగు అన్నా చాలా ఇష్టం. అందుకే అమ్మవారి చిత్రపటాలను ఎక్కువగా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను చిత్రీకరిస్తూ ఉంటారు. అలానే ఈ అధిక మాసంలో కొన్ని పనులు చేస్తే మంచి కలుగుతుంది, మరికొన్ని పనులు చేస్తే అస్సలు బాగుండదు అంటున్నాయి శాస్త్రాలు. ఈ అధిక మాసం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లెక్కని సరిచేయడానికి మాత్రమే కలిపినది ఈ అధిక మాసం. ఈ అధిక మాసంలో ఎవరూ కూడా ఎలాంటి పనులను మొదలు పెట్టకూడదు. అదేవిధంగా ముఖ్యంగా శుభకార్యాలను చేయకూడదు అంటున్నాయి శాస్త్రాలు, పురాణాలు. ఈ అధిక మాసంలో మరి చేయవలసిన పనులు ఏంటో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అధిక మాసంలో ఖచ్చితంగా ఈ అధిక మాసాన్ని చాలామంది మైల మాసం అని, దేనికి పనికిరాని మాసం అని అంటూ ఉంటారు. అంతేకాకుండా అధిక మాసాన్ని తీసి పడేస్తూ ఉంటారు. కానీ అధిక మాసంలో కొన్ని పనులు చేస్తే చాలా మంచి కలుగుతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అవి ఏమిటంటే అధిక మాసంలో పూజలు ఎక్కువగా చేస్తే మంచి ఫలితం వస్తుంది. అధిక మాసంలో కొత్త పనులను ప్రారంభించవచ్చు. అంటే ఏవైనా షాప్ ఓపెనింగ్స్ కానీ లేదా కొత్త వెహికల్స్ కొనాలి అంటే ఈ అధిక మాసంలో కొనవచ్చు. కానీ అధిక మాసంలో శంకుస్థాపన కానీ, నూతన గృహ ప్రవేశాలు కానీ, ఇల్లు మారటం కానీ చేయకూడదు. అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. అధిక మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు. అదేవిధంగా అధిక మాసంలో దాన ధర్మాలు చేయవచ్చు. అధిక మాసంలో దాన ధర్మాలు చేస్తే మాత్రం చాలా మంచి పుణ్యం లభిస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అధిక మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక మంచి గుమ్మడికాయతో పాటు కొన్ని అరటి పండ్లను దానంగా ఇస్తే గనక 14 సంవత్సరాల వరకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అధిక మాసంలో దాన ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూజలు చేసిన వారికి 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. అధిక మాసంలో పుట్టినరోజులు జరుపుకునే వారికి నిండు నూరేండ్లు ఆయుష్ ఉండాలి అంటే అధిక మాసంలో పుట్టినరోజు జరుపుకునేవారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపించి చక్కెర పొంగలిని ప్రసాదంగా పరమశివునికి సమర్పించి మిగిలిన దానిని ఎవరికైనా పెట్టి ఆ తరువాత మనం కూడా ఆ ప్రసాదాన్ని తినడం వల్ల దీర్ఘాయుష్షు లభిస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అధిక మాసంలో పుట్టినరోజు జరుపుకోవటం చాలా మంచిది, కానీ ఇతర శుభకార్యాలు మాత్రం జరుపుకోకూడదు అంటున్నారు. అలానే ఎర్రటి గాజులతో అధిక మాసంలో వచ్చే బుధవారం రోజు ఏం చేయాలి అంటే ఎర్రటి గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎర్రటి గాజులను ముత్తైదువలు ధరించడం వల్ల భర్త ఆరోగ్యం బాగుంటుంది అని, ఆయుష్ పెరుగుతుంది అని, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. మరి ఎర్రటి గాజులను అధిక మాసంలో వచ్చే బుధవారం రోజు ఏం చేయాలి అంటే ముందుగా ఒక 5 తాంబూలాలను రెడీ చేసుకోవాలి. అంటే 5 ముత్తైదువులకి తాంబూలాలను ఇవ్వాలి. అందులో ఆకు, వక్క, అదేవిధంగా పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, 2 రవిక కనుములు, ఎర్రటి గాజులు, పూలు అంటే అరటి పండ్లు, ఇక ఏవైనా పూలు, పండ్లు
ఇలా ఒక తాంబూలాన్ని 5 ముత్తైదువులకి ఇవ్వండి. అధిక మాసంలో ఎవరికైనా సరే ఏదైనా దానంగా ఇవ్వవచ్చు. ఎవరికైనా తాంబూలాన్ని కూడా ఇవ్వవచ్చు. ఇలా అధిక మాసంలో ఎవరైతే చేస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది. అధిక మాసంలో ఏ వారమైనా చేసుకోవచ్చు, కానీ బుధవారం చాలా మంచి రోజు. కాబట్టి అధిక మాసంలో బుధవారం రోజు ఈ విధంగా తాంబూలంలో మీరు ఎర్రటి గాజులను పెట్టి ఇవ్వటం వల్ల మీ యొక్క సౌభాగ్యం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. సౌభాగ్యం నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉంటుంది. మీ భర్త బాగా సంపాదిస్తారు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం, పరమశివుని కటాక్షంతో ఎల్లప్పుడూ డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. అందుకే అధిక మాసంలో మీరు ఎక్కువగా దాన ధర్మాలను చేయడానికి ప్రయత్నించండి. పూజలు వ్రతాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అధిక మాసంలో చేసే పూజలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అధిక మాసంలో ఎర్రటి గాజులను దానంగా ఇవ్వండి. అలానే మీకు 14 సంవత్సరాల వరకు ధనానికి ఎలాంటి లోటు రావద్దు అంటే గనక ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయతో పాటు కొంచెం బంగారాన్ని కూడా దానంగా ఇస్తే అసలు ఎప్పటికీ 14 సంవత్సరాల వరకు మాత్రం అసలు డబ్బు లేదు అనే ప్రస్తావనే రాదు అంటున్నారు పురోహితులు. ఒకవేళ బంగారాన్ని ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నవారు గుమ్మడికాయతో పాటు అరటి పండ్లను ఇవ్వండి. అలా ఇచ్చినా సరే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ధనానికి లోటు అనేది ఉండనే ఉండదు. ఇక అలానే ప్రతి స్త్రీ కూడా చేతి నిండా అధిక మాసంలో గాజులను వేసుకోవాలి. ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఇక పుట్టినరోజు సందర్భాలలో పరమశివుని అభిషేకించడం మర్చిపోవద్దు, అది కూడా పంచామృతాలతో. ఇలా అధిక మాసంలో పుట్టినరోజు జరుపుకునేవారు మర్చిపోకుండా పంచామృతాలతో పరమశివుని అభిషేకిస్తే దీర్ఘాయుష్ కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక తెలుసుకున్నారు కదా అధిక మాసంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.